హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను మీకు వీడియో హౌస్కి ఆడియన్స్ పెడతాం కదా, వాటిని రికార్డ్ చేసిన తర్వాత మీరు క్లీన్గా ఎలా పెట్టాలో దాని గురించి అన్నట్టు ఈ వీడియో. సో ముందు అందరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నమాట. సో ఎలా చేయాలో చెప్తా. ఫస్ట్ అయితే ఏం లేదనమాట, మీరు ఫస్ట్ అయితే మీకైతే క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి సో మీరైతే ఏమీ లేదు, జస్ట్ అడోబ్ ఎన్హాన్సర్ అని అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి, వెబ్సైట్. సో ఆ వెబ్సైట్ అయితే ఉంటుంది, అక్కడ దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ఓపెన్ చేసిన నేను అక్కడ అడోబ్ పాడ్కాస్ట్ అని వస్తుంది అనమాట. సో ముందే ఇది అందరూ నా ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే కూడా చేసుకోండి గైస్. సో ఇందులో అయితే చాలా కష్టమైతే ఎడిటింగ్స్ అనమాట. సో రికార్డ్ చేసి వాయిస్ అప్లోడ్ చేసి మీకైతే పెడుతున్నాను. సో కాబట్టి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయాలి. ప్రతి ఒక్కరైతే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి అనమాట. సో వీడియో అయితే నేను పెట్టగానే మీకు తొందరగా అయితే వస్తుంది అనమాట. అండ్ మీరైతే ఆ ఓపెన్ చేసుకున్న తర్వాత వెబ్సైట్, అక్కడ మీకు అడోబ్ పాడ్కాస్ట్ ఓపెన్ చేసుకుని అంటే అక్కడ మీకైతే సో ఎక్స్ట్రాక్ట్ అని ఎక్స్ట్రాక్ట్ కింద ఒక ఫైల్స్ అని ఉంటుంది అనమాట. సో దాని కిందకి వెళ్తే మీకు అన్నీ చూపిస్తాను. ఈ వెబ్సైట్ ఓన్లీ ఎన్హాన్స్ స్పీచ్ కాకుండా అన్నీ అయితే చూపిస్తాను అనమాట మీకు. సో కొంచెం క్లారిటీ రావాలి కదా, ఈ వెబ్సైట్లో చాలా ఉందన్నమాట ఈ అడోబ్ అనే దాంట్లో. సో కిందకి వెళ్తే అక్కడ మైక్ అని ఉంది చూడండి, ఆ మైక్ మీద క్లిక్ ఇస్తే మీరు అక్కడే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా మైక్ అయితే ప్రస్తుతానికి మొబైల్కి అయితే సపోర్టింగ్ లేదు అనమాట. సో అది ఓన్లీ ఫర్ ల్యాప్టాప్. అండ్ ఇంకా కిందకి వెళ్తే అక్కడ మీకు సో స్టూడియో అని ఉంది చూడండి, ఆ స్టూడియో క్లిక్ చేస్తే అది కూడా మొబైల్లో లేదు. అక్కడైతే మీరు ఎడిటింగ్స్ చేసుకోవచ్చు, అది ఓన్లీ ఫర్ ల్యాప్టాప్ పీసీ. సో మైక్ కూడా ల్యాప్టాప్ పీసీయే గైస్. అండ్ మీకైతే ఇంకా పైకి వెళ్ళి చూపిస్తే అక్కడ మీకు సో అక్కడ మీకైతే మనీ గురించి అంటే సబ్స్క్రిప్షన్ గురించి అయితే ఉందన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే ట్రైల్ మీద అంటే 30 days ఫస్ట్ అయితే మీకు ట్రైల్ అయితే వస్తుంది అన్నమాట. అండ్ ట్రైల్ వచ్చిన తర్వాత మీకైతే మిగిలిన ట్రైల్ తర్వాత స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ ట్రైల్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ చూసుకుంటే 1 month సబ్స్క్రిప్షన్ అయితే సో 769, అది 1 year చూసుకుంటే 7069 అనమాట. సో మీకు అర్థమైంది కదా. సో చూసారు కదా ట్రైల్ మనీ కాస్ట్ చూసారు కదా, ఈ వెబ్సైట్ కాస్ట్ అయితే అదనమాట. సో మీరు కాస్ట్ తీసుకుంటే ఏమీ లేవు అనమాట. దాని యూజర్స్ చెప్తాను చూడండి. బల్క్ అప్లోడ్స్ చేయొచ్చు అనమాట. అంటే 4 hours దాకా అప్లోడ్ చేయొచ్చు వీడియోస్. ఒక్కొక్క వీడియో 1 hour. సో 1 GB వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఎన్హాన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా క్లీన్ చేస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఫుల్గా క్లియర్ చేసేస్తుంది. అండ్ మీకైతే సో క్లారిటీగా అయితే వాయిస్ అయితే వస్తుంది అనమాట. ఇంకా స్టూడియో లాగా క్లారిటీ వస్తుంది. అండ్ మన దగ్గర మనీ లేదనుకుంటే మీరు నార్మల్గా అప్లోడ్ చూసుకుంటే అక్కడ డ్యూరేషన్ చూసుకుంటే 30 minutes వీడియో 30 minutes అనమాట. అలాగే 2 వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతాం అంతే, అంత మించి చేయలేము అనమాట. అండ్ దానిపైన చూసుకుంటే మీకు 500 MB అయితే అప్లోడ్ చేయొచ్చు అనమాట, దాని మించి చేయలేము. సో ఇది ఒక రోజుకైతే మన ఈ యాప్లో అప్లోడ్ చేయగలిగిన వీడియోస్ అంతే అనమాట. సో అక్కడ చూస్ ఫైల్స్ అనేది కదా, దాని మీద క్లిక్ చేసేసి మీరు అండ్ ఇంకొకటి కలిసి మీకు సబ్స్క్రిప్షన్లో అయితే వీడియోతో సహా అంటే మీరు వీడియో ఉంటుంది కదా, వీడియోలో ఉన్న వాయిస్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని కూడా ఎన్హాన్స్ చేసి దాంట్లో ఉన్న వాయిస్ని కూడా క్లీన్ చేస్తారు అన్నమాట. బట్ అది ఓన్లీ ఫర్ సబ్స్క్రిప్షన్. మనీ అయితే పే చేస్తేనే మనకైతే మనకైతే అది రాదనమాట. సో మనమైతే నార్మల్గా రికార్డ్ చేసిన దాన్ని అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేయగలుగుతాం, కానీ ఆ వీడియోలో ఉన్న దాన్ని అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేయలేము. సో అర్థమైంది అనుకుంటున్నాను గైస్ మీకు. ఇదన్నమాట. అండ్ అక్కడ నేనైతే చూస్ ఫైల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియోనైతే ఆ వీడియో కాదు ఆడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఆడియోస్ కనిపించకపోతే ఫైల్స్కి వెళ్ళండి, లేకపోతే గ్యాలరీలో వెళ్ళి ఆడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే అక్కడ ఎన్హాన్స్ అని ఉంటుంది అనమాట. సో ఆ ఎన్హాన్స్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి గైస్. సో ఎన్హాన్స్ అవుతూనే ఉంటుంది అనమాట. ఒక ఫైల్స్ అయితే పెద్ద ఉంటే ఒక 10 minutes అయితే పడుతుంది అనమాట. బట్ అంతేమీ లేదనమాట. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి.
ఎన్హాన్సింగ్ అని తిరుగుతానే ఉంది కదా! సో, ఒక 1 ఆర్ 2 మినిట్స్‌లో అయితే ఎన్హాన్స్ అయితే అవుతది గైస్. ఇది ఈజీగానే ఎన్హాన్స్ అయిపోతదనమాట. సో, దానికోసం మీరైతే పెద్దగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అది ఎన్హాన్స్ అయిన వెంటనే మీరైతే వీడియోనైతే మీ ఆడియోనైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోవాలి గైస్. సో, డౌన్‌లోడ్ చేసుకున్న ఆడియో ఎన్హాన్స్‌డ్ అయితే అని చూపిస్తదనమాట. ఆ ఆడియోని మీరు ఎక్కడ చూడగలుగుతారంటే నార్మల్‌గా మీరు వీడియోస్‌కైతే ఎడిటింగ్ యాప్స్‌లో వెళ్ళైతే ఆ ఆడియోనైతే మీరు యాడ్ చేసుకోవాలనమాట గైస్. అర్థమైందనుకుంటున్నాను మీకు. ఆడియోని ఎలా యూజ్ చేయాలో. అండ్ ఆడియోనైతే ఇప్పుడు నేనైతే డౌన్‌లోడ్ చేస్తున్నాను చూడండి. ఒకసారి అక్కడే టెస్ట్ చేసుకోండి. ఎన్హాన్స్‌డ్ ఆడియో ఎలా ఉందో, బాగుందో, బాలేదో అని అక్కడే టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకున్న వెంటనే ఆ ఆడియోనైతే డౌన్‌లోడ్ అని ఉండదనమాట. కింద డౌన్‌లోడ్ చేసిన వెంటనే మీకైతే స్పీడ్‌గా అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతదనమాట. ఆ ఆడియోనైతే ఒకసారి అయితే మీరైతే వినండి గైస్. ఓకే గైస్. ఈ వీడియో అయితే మీకైతే నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు మరింత ఇంట్రెస్టింగ్ టెక్ గురించి అయితే ట్యుటోరియల్స్, వీడియోస్ గురించి అయితే చేస్తాననమాట. ఓకే. నచ్చిందనుకుంటున్నాను గైస్. ఓకే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్. సో, బాయ్.